మనం ప్రార్థనలోనికి ప్రవేశించే ముందుగా దేవుని వాక్యములో నుంచి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం మార్చి చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం మార్చి చదువుతాము. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయిలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కువ జ్ఞానంతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతట రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటినూ దేవుని నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తువని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు అర్యోగుని వద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కళ భావమును రాజునకు తెలియజేసేదన. నేను ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాము. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మేము వింటూ ఉండగా ప్రభా నిచ్చిన మా తండ్రి చదువుకున్న లేఖన భాగం దయతో దీవించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దయలేని హస్తంలో అప్పగించుకుంటున్నాం. తిరిగి ప్రభా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. రాయలను వనబడే స్తోత్రంలో మీ ఏర్పాట్లను వారికి అనుగ్రహించము. వందం చెల్లించుకుంటూ సాగిలి పడుతూ యేసు ప్రభు వారికి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం, దానియేలు తన స్నేహితులు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత దేవుడు ఈ దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో దాన్ని దేవుడు దానియేలుకు బయలుపరిచిన తర్వాత దానియేలు ప్రభువుని స్తుతించుచు చేసిన ప్రార్థన ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడింది. ఇక్కడ దానియేలు తన ముగ్గురు స్నేహితులు వారు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఇది ఏమంటారంటే ఇది సంఘము, అది స్మాల్ చర్చ్ అన్నమాట. ఎంతమంది సభ్యులు అంటే 4 సభ్యులు. ఇక్కడ 4 కలిసి ప్రార్థన చేస్తున్నారు. దేని వాక్యంలో ప్రభు అన్నాడు, ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవ నేరవు అని చెప్పినాడు. సంఘం అంటే ఏంటి అర్థం? రక్షించబడిన దేవుని ప్రజలు సమకూడి వచ్చే స్థలం. అది ఏదైనప్పటికీ కూడా ప్రారంభ దినాల్లో ఎలా ఉంది, ఇంటింట వారు తప్పక కూడుకుంటూ వచ్చినారు. అంటే అదే సంఘం. సంఘం అంటే ఒక బిల్డింగ్లో కూడుకుంటామో లేదంటే అని మాత్రమే కాదు. కాబట్టి ఇక్కడ బబులోనులో ఉన్న దేవుని సంఘం ఎవరంటే దానియేలు తన ముగ్గురు స్నేహితులు వారు ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. కాబట్టి దానికి ముందు సందర్భం మనకు తెలుసు, రాజు కల వస్తుంది. ఆ కళ వల్ల చాలా కలవరం చెందుతాడు రాజు. ఆ దేశంలో జ్ఞానులందరినీ పిలిపిస్తాడు. మరి రకరకాలైనటువంటి ఆ యొక్క మంత్రగాలను, జ్యోతిష్కులను, శకునగాలను అందరినీ పిలిపిస్తాడు. కానీ వాళ్ళు కలవ భావం చెప్పమని అడుగుతారు, చెప్పమని అంటాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, రాజా ఆ కళ ఏదో చెప్పు, దాని భావం మేము చెప్తామంటారు. అప్పుడు రాజుకి ఏమనుకుంటాడంటే, నేను కళ చెబితే వాడు తోచింది చెప్తాడు, అది కరెక్ట్ అని ఎట్లా అర్థమవుద్ది? నిజంగా మరి దాని అర్థము తనకు ఖచ్చితంగా తెలిసి ఉంటే, తన జ్ఞానం బట్టి కానీ, తన విద్యను బట్టి కానీ, తన దేవతల సంబంధించినటువంటి ఆ యొక్క దయాల గురించి, దేవతలు వాటి గురించినటువంటి పరిజ్ఞానం ఉంటే కళ కూడా చెప్పాలా. కళ చెప్తే అప్పుడు దాని భావం కరెక్ట్ అని అర్థం చేసుకుంటాను. అంటే వీళ్ళు చెప్పింది దానికి అర్థము దానికి వర్తిస్తుంది అని అర్థం చేసుకుంటాను. మరి అట్లా కాకపోతే వారు తోచింది చెప్తారు కదా, దాని అర్థం అదే నాకు ఎట్లా నిర్ధారణ అవుతుంది అని చెప్తే అప్పుడు వాళ్ళు అంటారు, ఇది ఎవరికి వల్ల కాదు, కాబట్టి ఏమన్నా మేమేమో దేవుళ్ళమా దయాలమా అని అన్నారు వాళ్ళు.
అనేసరికి రాజు కోపం వస్తుంది. అందుకని రాజు కోపం వచ్చిందంటే అంతే సంగతులు. రాజు ఏం చెప్తే అదే, దాంట్లో న్యాయం అన్యాయం అనే ప్రమేయాలు ఏముండవు. దేశంలో ఉండే జ్ఞానులు మొత్తం చంపేయమని చెప్పినాడు. కానీ వీళ్ళంతా కూడా రకరకాల ఒట్టి మాటలని చెప్పుకొని తిరుగుతున్నారు, జ్ఞానులని పేరు పొందుతున్నారు, అంతా వస్తుంది, వీళ్ళందరూ చంపేయమని చెప్పాడు. దీని వాక్యంలో ఆ సందర్భంలో కాబట్టి జ్ఞానులందరూ చంపబడుచు ఉంటున్న సందర్భంలో దానియేలు తన స్నేహితులు కలిసి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దానియేలు తన 3 స్నేహితులు కలిసి ప్రార్థన చేస్తున్నారు. దీని వాక్యం అందుకనే రాయబడతా వచ్చింది. 17 వచ్చింది చూడండి. అప్పుడు దానియేలు కలిసి ప్రార్థన చేసినట్లు ఎట్లా మన నిర్ధారణ? దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయలుకును అజర్యాకును సంగతి తెలియజేసి, అనన్య మిషాయలు అజర్యాలు ఎవరో కాదు, షడ్రక మెషకు అభేజ్ఞగో. సరే, మొత్తానికి మన విషయం అది కాదు. కానీ అయితే వారికి చెప్పాడు 18వ వచనంలో, తానును తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తము ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించను. కాబట్టి తన ఇంటికి పోయినాడు. ఆ ఇంటిలో ఆ స్నేహితులు ఉన్నారు. అంటే వాస్తవానికి వీళ్ళంతా కూడా ఈ నలుగురు కూడా ఒకే ఇంటిలో ఉన్నట్లుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ భావం ఎట్లా ఉందంటే, వాళ్ళు హెచ్చరించారంటే మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయకుండా ఉండేరు అని చెప్పినట్లుగా ఉంది. కానీ వాస్తవంగా అట్లా కాదు. దానిలో తన 3 స్నేహితులు వారు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినారు. కాబట్టి ఆ ప్రార్థనకు దేవుడు కూడా జవాబు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఎలాగ వారు కలిసి ప్రార్థన చేయడానికి నిదర్శనం ఏంటి? తను ప్రార్థన చేస్తూ దానిలో మన తిరిగి ఆ యొక్క కలభావాన్ని దేవుడు తనకు తెలియజేసిన తర్వాత 23వ వచనం, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు, మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మేము అడిగినటువంటి ఈ సంగతి. కాబట్టి నువ్వు నాకు తెలియజేస్తున్నావు, ఏలైనగా రాజు యొక్క సంగతి మాకు తెలియజేస్తామని దానియేలు మరలా చెప్పాను. కాబట్టి ఇక్కడ దేని వాక్యంలో మేము అడిగిన సంగతి అంటే వీరందరూ కూడా ఈ నలుగురు కూడా కలిసి ప్రార్థన చేసినట్లుగా దేని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సంఘ ప్రార్థన అన్నప్పుడు కాబట్టి ఏంటి సంఘ ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, మరి దేవుని ప్రజలతో ఐక్యపరచుకొని ప్రార్థన చేసేది, దేవుని ప్రజలతో వారి ప్రార్థనలతో ఏకీభవించి ప్రార్థన చేసేది. కాబట్టి అది సంఘ ప్రార్థన అంటే దేవుని ప్రజలు ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థన అన్నిటితో మనం ఏకీభించాలా. అందుమాత్రమే కాదు, దేవుని ప్రజలతో మనల్ని ఐక్యపరచుకోవాలా. కానీ నేను మీ వంటి వాడినే, వారి వంటి వాడినే, నేను దేవుని ప్రజల్లో ఒక భాగము అని మనం ఎంచుకొని మనం వారితో ఐక్యపరచుకొని, కాబట్టి అంత మాత్రమే కాదు, ఎందుకు ఐక్యపరచుకోమని అంటున్నామంటే, కాబట్టి దేవుని ప్రజల విషయమై మనకు భిన్నమైన భావాలు ఉన్నప్పుడు వారితో ఐక్యపరచుకోలేము. ఆయనకి ఏం అనుభవం ఉందిలే, ఆమె విశ్వాసం, నేనుగా మన విశ్వాసం, అలాంటి భావన ఉన్నప్పుడు కానీ మనం ఏకీవించలేము. కాబట్టి ఈ ఐక్యం ఒకటి, దేవుని ప్రజలతో మనం ఐక్యపరచుకోవాలా. రెండవది వారి ప్రార్థనతో ఏకీపించాలా. అందరి ప్రార్థనలు కూడా ప్రారంభం నుండి చివరి వరకు ఆ ప్రార్థన అంతటితో ఏకీభవించి ఆమెనని చెప్పాలా, చివరి వరకు ఏకీభవించాలా. ఒక్కోసారి మనం కళ్ళు మూసుకొని ఉంటాం, కానీ మన గమనాలు అటు వెళ్ళిపోతాయి. ఆయా పనులు, ఆయా తొందరలు, అదే ఆ పని మర్చిపోతున్నాయి, ఈ పని మర్చిపోతున్నాయి, అది ఇదే అన్నీ గుర్తొస్తాయి. కానీ శత్రువు చేసే పని అనమాట సంఘ ప్రార్థన అంటే. అర్థమైందంటే కానీ వాళ్ళు నలుగురు ప్రార్థన చేస్తున్నారు, కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఏకీవించి ప్రార్థన చేస్తున్నారు అందుకని ఎన్నోసార్లు శోధిస్తాడు. అప్పుడే బాత్రూమ్ తొందర వస్తుంది. కాబట్టి ఏ మాత్రం కూడా అలాంటి చోటు ఇవ్వకూడదు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెంటనే ముగించుకొని త్వరగా వచ్చి మరి దేవుని ప్రార్థనతో ఏకీవించాలి. ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి ప్రార్థనతో ఏకీవించాలి. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే, ఒకవేళ గ్రహింపు లేకనో కొత్తగా రక్షణ పొందో వాళ్ళు సరైన విధానంలో ప్రార్థన చేయలేదనుకోనండి. కాబట్టి మనం ఆయన కూడా ఆమె చెప్పాలా. అంటే అర్థం ఏంటంటే, ఆమె చెప్పడం అంటే కాబట్టి వాటిలో కొన్ని యోగ్యమైన సంగతులు ఉంటాయి, వాటితో మరి ఏకీవించే సంగతులు ఉంటాయి, వాటితో ఐక్యపరచుకొని ఆమెనని చెప్పాలా. కాబట్టి ఏ విషయాలు దేవుడు అంగీకరించకూడదు అనేటువంటిది అక్కడ మళ్ళీ ఫిల్టర్ వేరే ఉంటుంది. కానీ తలంపు ఏంటంటే, మొట్టమొదటిగా ఈ యొక్క దేవుడు వారికి అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క జవాబు యొక్క మొదటి నిదర్శనం ఏంటంటే, గుర్తు ఏంటంటే, వారు సంఘముగా ఆ నలుగురే అయినా కూడా వారు కాబట్టి దానియేలు వారితో ఐక్యపరచుకొని కాబట్టి ఏకీభవించి వారు కలిసి ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత రెండవదిగా దేవుని వాక్యంలో 1 తలంపులకు జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా వారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేని కొరకు వారు ప్రార్థన చేసినారు? మొదట మరి వారి కోసం ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానులందరినీ చంపేస్తున్నారు. జ్ఞానులందరినీ చంపేసినప్పుడు వీరికి కూడా వీరి మెడకు కూడా కత్తి ఉంది,
వీరికి కూడా మరణం ఉంది, వీరు కూడా చనిపోతారు. కానీ ఎక్కడి నుంచి ప్రారంభించినారు చూడండి, దేని వాక్యంలో తన స్నేహితులతో దానియేలు చెప్తూ 18 వచనం చూడండి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించెను. కాబట్టి తక్కిన జ్ఞానులతో కూడా ఎవరు నశించుకున్నట్లు మొదట ఏమంటున్నాడు 18 వచనంలో? తానును. అది ముందు వాళ్ళెవరన్నా వీళ్ళెవరో ఎవరెట్టన్నా బాగుంది, ముందు తనకు మరి ఆ యొక్క కత్తి ఎలాడుతుంది, తను మరణిస్తాడు. కాబట్టి తను ఆ యొక్క శోధన నుండి కాపాడబడాల. కాబట్టి మరి నిమిత్తంగా వచ్చేటువంటి ఆ మరణం నుండి తాను కాపాడబడాల. అదే అందరూ తనతోనే ఆగిపోవట్లేదు. తర్వాత తాను అని చెప్తున్నాడు, తర్వాత ఏమన్నాడు? తన స్నేహితులు అని అంటున్నాడు. కాబట్టి తాను కాపాడబడాల మొదట, తర్వాత వారు కూడా కాపాడబడాలి, తన స్నేహితులు కూడా కాపాడబడాలి. ఈ దానియేలు యొక్క ప్రార్థన యొక్క పరిధి ఎంతగా విస్తరిస్తూ వచ్చిందంటే చివరికి ఎవరి కోసం కూడా వారు మరి అపేక్షించినారంటే మిగతా జ్ఞానులు కూడా నశించకూడదు. అది వారి యొక్క ప్రార్థన, అది వారి యొక్క ఆశ. కాబట్టి మిగతా జ్ఞానులతో వారికి ఏం పని అంటే వారికి ప్రార్థన యొక్క పరిధి కాబట్టి సంకుచితంగా లేదు. ఎట్లా ఉంది? విస్తరిస్తూ ఉంది. దానియేలు తాను, తర్వాత తన స్నేహితులు, ఆ తర్వాత మిగతా జ్ఞానులందరూ కూడా ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకోసమని ఆ యొక్క రాజుకు వచ్చినటువంటి కళ, దాని భావం ఎందుకు తెలియజేయబడాలంటే తాను కాపాడబడాలా, తన స్నేహితులు కాపాడబడాలా, తక్కిన జ్ఞానులందరూ కూడా కాపాడబడాలా. కానీ అందుకనే దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రార్థన పరిధి విస్తరించాలా. ఎంతకాడికి నేను, నా కుటుంబము, నా సంఘము, ఈ 4 గోడల మధ్య మనం ప్రార్థన చేయకూడదు. మన ప్రార్థన పరిధి విస్తరించాలా. దేవుని వాక్యంలో ఏం రాయబడింది? మనుషులందరి కోసము ప్రార్థన చేయాలని అన్నాడు. అందరి కోసం ప్రార్థన చేయాలి, అందరూ మారుమనసు పొందాలని ప్రార్థన చేయాలి. తర్వాత సంఘములు అంటే అర్థం ఏంటి? అన్ని సంఘాల కొరకు ప్రార్థన చేయాలి. సహవాసం కొరకు ప్రార్థన చేసేటప్పుడు సహవాసం సంఘాలు అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. మన జిల్లాలో ఉండే సంఘాల కొరకు, ఈ యొక్క ఏజెన్సీలో సంఘాలు, ఆనుకున్న రాష్ట్రాలు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో దేవుని పని పరిచర్య మరి మిగతా దేశాలలో విస్తరించినట్లుగా. అంటే అవన్నీ కూడా ఇప్పుడు మనము ఇక్కడ చేయాలని కాదు, కానీ కొన్ని అంశాలు మనం కలిగి ఉండి మనం అందరం కూడా అంశాల చుట్టూ వాటి కొరకే భారంగా మనం ప్రార్థిస్తుంటున్నాం. కానీ ప్రార్థన యొక్క నియమం ఏంటంటే ప్రార్థన యొక్క పరిధి విస్తరించాల. ఎన్నోసార్లు మన ప్రార్థన ఎట్లా ఉంటుందంటే ఎంతో స్వార్థపూరితంగా ఉంటుంది. కానీ ఎంతకాడికి నేను కాబట్టి నా మందిరము, మా విశ్వాసులు అట్లా ఉంటుంది, నా కుటుంబం అట్లా ఉంటుంది. కానీ దానిలకు ప్రార్థన చూడండి ఎంతగా విస్తరిస్తే, ఎంతో ఎవరి కోసం కూడా తను అపేక్షించినాడు. చూడండి 24వ వచనం 2వ అధ్యాయం దానియేలు గ్రంథం. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు. కాబట్టి అర్యోకు రాజు ఆజ్ఞ ఇచ్చినాడు, జ్ఞానులందరినీ చంపేయమని చెప్పినాడు. ఇది ఇప్పుడు కళాభావం తెలిసింది. ఒకవేళ అర్యోకు కనుక దానియేలు దగ్గరికి వస్తే నా కళ తెలుసు చెప్తాను అనాల. చచ్చేవాళ్ళు జావని ఎందుకు? వాళ్ళు బబులోనులో జ్ఞానులు కదా, వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు కదా, వాళ్ళేమో మరి మంత్రసాన్లో లేదంటే ఏమంటారు వాళ్ళ గురించి మరి జ్యోతిష్కులు అలాంటి వారు కదా, జావని అనుకోవాలి కదా. కాబట్టి వెంటనే వెళ్ళి ఆపేసినాడు. కానీ ఏమన్నాడంటే జ్ఞానులను నశింపజేయవద్దు. ఎలాంటి ఆశ చూడండి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. కానీ దేవుని ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలు కాబట్టి కొన్నిసార్లు కొంతమంది బలహీనతలు ఉంటాయి, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటారు. కానీ వారిని ఇగ్నోర్ చేయకూడదు. కాబట్టి వారి బలహీనతలను బట్టి వారిని మనం ద్వేషించకూడదు. వాడి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, నా సహోదరుడు, నా సహోదరి ఆత్మీయంగా నష్టపోతున్నాడు, ఆత్మీయంగా నీకు దూరం అయిపోతున్నాడు, ప్రభా కనికరించు, సమకూర్చు. ఎన్నిసార్లు నేను బలినాలు అయితే నన్ను సమకూర్చావు కదా, నాతో మాట్లాడావు కదా, నన్ను సరిచేసావు కదా, వాడు కూడా చెయ్యి. ఎంతగా చేస్తావంటే నాకంటే ఘనంగా వాడబడేట్టుగా సిద్ధపరచు. ప్రార్థన చేయాలా. అందుకని వాక్యంలో వాస్తవానికి ఈ జ్ఞానులు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చినాడు? జ్ఞానం చంపమని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే సందురానైనా దానిని లేపేద్దాం అనుకున్నారు. అంటే చిన్నగా అర్యోకి అంటే ఎవరో కదా చెప్పి, జ్ఞానులు కాని వాళ్ళ ద్వారా చెప్పి, జ్ఞానులు వచ్చారనుకో వాడిని చంపమంటే ముందు నన్ను చంపిన తర్వాత వాడి దగ్గర పోతాడు. అట్లా కాకుండా ఎంత కుట్ర పడినారు చూడండి. దేని వాక్యంలో రండి 13వ వచనం. ఇట్టి శాసనము బయలుదేరుట వలన 2వ అధ్యాయం 13 జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసి. చూసారా, మంచి ఛాన్స్ దొరికింది వాళ్ళకి.
అప్పటికే చాలా కష్టమైపోయింది. వాడేడు ఏదో దేశం నుండి వచ్చి బానిసగా వచ్చి మళ్ళీ మించిపోతుందని చెప్పి చాలా కడుపు అంటుంది వాళ్ళకి. సో తలంపోయిందంటే ఇక్కడ జ్ఞాపం చేసుకునేదంటే అలాంటి వారి కొరకు దానియేలు ప్రాకులాడుతున్నారు చూడండి. అందుకే దేవుని ప్రజలకు జ్ఞాపం చేసుకోవాలా. కానీ మన ప్రార్థన పరిధి ఎలా ఉండాలంటే దేవుని మనుషులందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. సంఘంలో అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ ఆత్మీయ క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. చింత ఉండాలి మన హృదయాల్లో. నేను చివరికి వీళ్ళని చంపాలని వాళ్ళని చావకుండా దానియేలు ఆపుతున్నాడు. అంటే ప్రార్థన వెనకాల ఉద్దేశం చూడండి ఎంత శ్రేష్టమైందో. దీనికి ఒక చిన్న ఉదాహరణే మరి యోసేపు యొక్క జీవితం. యోసేపు యొక్క చింత అంటే ఏంటి చెప్పండి? యోసేపు యొక్క బాధ ఏంటి? నా అన్నలందరూ కూడా ఆత్మీయంగా ఉండాలి. వారేమో చెడ్డ పనులు చేస్తున్నారు, దేవునికి విరోధంగా ఉంటున్నారు. తన ఆశ, తన ప్రార్థన అది. అలా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దానిని ఆపడానికి తన వంతు ప్రయత్నం చేసినాడు. వాళ్ళు లెక్క చేయలే. అరే బచ్చగా నువ్వు పిల్లోడరా పోరా అని అన్నారు వాళ్ళు. నీ మాట మేము చెప్తే నువ్వు వినాలి, మేము పెద్దలో నువ్వు మాకు చెప్పేవచ్చు అని అన్నారు వాళ్ళు. అందుకని ఏం చేస్తున్నాడు? కాబట్టి ఇంకా ఆశ పోనీలు ఎట్టని సామని అనుకున్నప్పుడు కూడా యోసేపు జీవితంలో యోసేపు ఏం చేసినాడు? వాళ్ళ నాన్న ఎదుగు సమాచారం తీసుకెళ్ళాడని అని రాయబడి ఉంటుంది. ఏంటి దాని ఉద్దేశం? పితృలు చెప్పాడని కాదు, సాడీలు చెప్పాడని కాదు, ఇదే సందు వాళ్ళు దొరికిపోయింది వీళ్ళు వాళ్ళ గబ్బు పట్టేయాలని కాదు. అంటే తన ఏమైతే చేయలేకపోయినాడో తన తండ్రి ద్వారానైనా వారు ఆ పనులు చేయకుండా ఆపడాలా, వారు ఆత్మీయంగా బలపరచబడాలా. ఇంత జీవంలో దేవుని, ఇంత గొప్ప దేవుని ఎరిగాం మేము తప్ప లోకంలో ఎవరు ఎరగల, మేము ఎలాగుండాలా, నా అన్నలు ఎలాగుండాలా అనే ఆశ యోసేపు యొక్క హృదయంలో. ఆ తర్వాత యోసేపు ఆ ప్రార్థన అంతటితో ముగిసిపోలే. తనను చంపాలని చూసినా, అమ్మి వేసినా వాళ్ళ అన్నల విషయం తను ప్రార్థన చేస్తూనే వచ్చినాడు. వారిని ఎంతగా ప్రేమిస్తూనే వచ్చినాడు. ఎందుకు ప్రేమించినాడంటే అర్థం ఏంటి? వారి శత్రువులు, చంపాలని చూసిన శత్రువులు, వేడుకున్నా కూడా కనికరించని కఠినాత్మలు. అయితే వారి విషయం ఎంత ప్రేమ ఉందంటే ఆ ప్రేమలో ఒక భాగమే వారు ఆత్మీయంగా ఎంతో బలపడాలి. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే అన్నలు ఎప్పుడైతే ఒక ధాన్యం కొరకు ఐగుప్తుకు వస్తారో యోసేపు ఏం చేసినాడు? 3 రోజులు ఎక్కడ వేయించాడు? వాళ్ళని చెరసాలలో వేయించాడు. కానీ నాకు చాలా కాలం అర్థమయ్యేది కాదు. అరే ఇది ఇంత క్షమించుకునేవాడు, ఇంత ప్రేమించేవాడు, ఎందుకు చెరసాలు వేసినాడు? వాస్తవానికి ఎందుకు వేసినాడంటే ఒకే ఒక కారణం. అడిగినాడు, మీరు ఎంతమంది పిల్లలు అని అడిగితే వాళ్ళు చెప్పినాడు, ఒకడు లేడని చెప్పేసినాడు సింపుల్గా. అంటే యోసేపును అంత బాధ పెట్టి చంపాలని చూసిన దానికి వాళ్ళలో ఇంత కూడా పశ్చాత్తాపం కనబడలే. అంటే తన విషయమని కాదు, యోసేపు విషయం ఏంటంటే దేవునికి విరోధమైన వాటి విషయంలో మరి చేసినంతటి విషయమై గ్రహింపు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఉన్నారే. కనీసమైనటువంటి అరే మేము చేసామనేటువంటి ఆ ముఖంలో కూడా పశ్చాత్తాపం కనబడలే. అది తన ఆశ. వారు ఆత్మీయంగా కాబట్టి వారి బలహీనతల్లో ఉండటం అనేది సహజమే, కానీ ఆ బలహీనతలు గ్రహించాలా, ఆ బలహీనతల విషయం పశ్చాత్తాపడాలా, అది తన యొక్క ఆశ. అలా లేరు వాళ్ళు. అందుకు 3 దినాలు చెరసాలలో వేయించినాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను చూపించను, ప్రార్థన కొరకు సమయం మనకి ఎక్కువ కేటాయించాలి కాబట్టి చూపించట్లేదు, మనకు తెలిసిన సంగతులే కాబట్టి గుర్తు చేస్తున్నారు. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే, రే మన తమ్ముడికి చేసింది దేవుడు మన మీద రప్పించినాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ మాటలు వింటాడో యోసేపు చాటుకెళ్ళి ఏడ్చేస్తాడు. అరే ఎందుకు ఏడవాలా? 3 రోజులు చెరసాలు ఇచ్చినావు కదా అంటే అర్థమైందంటే అప్పుడు అర్థమైంది, ఓ వాళ్ళు ఇంకా బాధ ఉంది, పశ్చాత్తాపం ఉంది. నేనే పొరపాటున వాళ్ళు నిజమైన పశ్చాత్తాపం లేదనుకున్నాను. అరే ఇలాంటి వారిని నేను అనవసరంగా బాధ పెట్టాను. ఆ చెరసాలంటే యోసేపును కనుక ఆ చెరసాలు వేసినట్టు ఆ 8 సంఖ్యలతో ఏమి వేయలే. శుభ్రం 3 పూటలు భోజనం పెట్టి ఒక గదిలో పెట్టినాడు. దానికి కూడా దుఃఖపడినాడు. తలంపైందంటే దేవుని వాక్యంలో. కాబట్టి దేవుని ప్రజలంగా మన జీవితాలలో నీ యొక్క నా యొక్క ప్రార్థన పరిధి దానియేలు ప్రార్థన వల్లే విస్తరించాలా. అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎటువంటి వారి కోసం కూడా సంతోషంతో ప్రార్థన చేయగలిగేట్టు ఉండాలా. ఏ ఒక్కరి విషయం కూడా వాడికి అట్లనే ఉండాలి, ఆమెకు అట్లనే ఉండాలి అనే భావన ఇందులో రాకూడదు. కాబట్టి అప్పుడే మన ప్రార్థన దేవుని ఎదుట అంగీకారంగా ఉండేటువంటిదిగా ఉంటుంది. దీని వాక్యంలో తర్వాత ఇంకొక మాట నేను జ్ఞాపం చేసి ముగించేస్తాను. కానీ ఇక్కడ దానియేలు యొక్క ప్రార్థన మొట్టమొదటిది ఏం చూసినాం? సంఘ ప్రార్థనకి నియమం ఏంటి? దేవుని ప్రజలతో ఐక్యపరచుకొని వారి ప్రార్థనతో ఏకీభవించి కాబట్టి మనము ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. రెండవదిగా దేవుని వాక్యంలో మన ప్రార్థన రెండవ నియమం దానిలో ఏం చూస్తున్నాం? మన ప్రార్థన యొక్క పరిధి ఏం చేయబడాలా? అది విస్తరించేదిగా ఉండాలా. మూడవదిగా దానిలో ఎందుకు ప్రార్థన చేశాడంటే కేవలం తను కాపాడు కొరకు మాత్రమే కాదు. దేవుని ఏర్పడుంటే కాపాడబడతాడు, లేదా దేవుడు మరణానికి అప్పగించేస్తాడు. దేవుని చిత్తములకు అప్పగించుకునే మనుషులు వీళ్ళు. ఎట్లా దేవుని చిత్తానికి అప్పగించుకునే మనుషులు అని చెప్తాము?
అంటే అంటే వాళ్ళ లోపల డీప్గా వారి హృదయాంతరంగాలు ఉన్నటువంటి మెయిన్ రీజన్ వేరే ఉంది. కాబట్టి కేవలము వారు బ్రతికించబట్టు కొరకు మాత్రం చేసిన ప్రార్థన కాదు. ఎట్లా చెప్పగలుగుతాము? దేవుని వాక్యంలో మరి అననీయ మిషాల్ అజర్యాలు వాళ్ళే ఆ యొక్క మరి నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ఆ యొక్క ప్రతిమ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుండి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని పులి స్టాప్ పెట్టలేదు. అక్కడ ఏమన్నాడు? రక్షించకపోయినను సరే అని అన్నాడు. సిద్ధపడిపోయినారు. కాలిపోయినా పర్వాలే. రక్షించబడినంత మాత్రాన విశ్వాసం లేనట్టు కాదు, రక్షించబడినంత మాత్రాన దేవుడు తృణీకరించినట్టు కాదు. కాబట్టి దేవుని చిత్తం ఏదో అది మాకు సంతోషం. మనం కాపాడడం చిత్తం అయితే అది సంతోషం, మమ్మల్ని నశింపజేయడం అని చిత్తం అయితే అది మా సంతోషం. కాబట్టి మా ప్రార్థన జవాబుగా సంతోషము, ఆయన ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చబడింది అనేది సంతోషం. తలంపైందంటే దేని వాక్యం. అందుకని ఎస్తేర్లో కూడా అదే భావం చూస్తాం. నశిస్తా అంటే అర్థం ఏంటి? నేను పోతాను, పోయిన తర్వాత రాజు చంపేస్తాడు. ఏంటి అంటే దానివల్ల ఇస్రాయేల్కి ఏం ప్రయోజనం వస్తుంది? ఇంకేమన్నా ఆమె బతుకుంటే చంపేస్తుంటే మిగిలిన వాళ్ళైనా కాపాడటానికి కొంత రాజు దగ్గర రికమెండ్ చేయడం బాగుంటుంది. అట్లాంటిది ఆ రాజు దగ్గరికి పోయి రాజులో చచ్చిపోతే ఆ దేవుని ప్రజలకు ఏం ప్రయోజనం? ఆమె ఆశ ఏంటి? నేను దేవుని ప్రజల పక్షంగా వెళ్ళాను, దేవుని ప్రజల కొరకు నేను చనిపోవడానికి సిద్ధపడ్డాను అనేది సంతోషం ఎస్తేరుకు. తలంపేందంటే దేవుని వాక్యంలో వారి యొక్క ప్రాముఖ్యం ఉద్దేశం ఏంటంటే దేవుడు మహిమపరచబడాలా, దేవుని మహిమపరచాలి, అందుకొరకు చేసిన ప్రార్థన. కాబట్టి దేవుని వాక్యం అందుకనే దేవుని మహిమపరచటము అని అంటే అర్థమైందంటే, కాబట్టి ఒకటి ప్రభువుని చూపించటం, ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన ఎలా నిజమైన దేవుడు అనేటువంటిది ఆయన గురించి చూపించటం. నేను చెప్తాను. రెండవది దేవుని మహింపరచడం అంటే రెండవది ఏంటంటే దేవుడు ఏ విషయంలో అయితే దానిలో వాడుకోపోతున్నాడో దానంతటికీ ప్రభువుని కారణంగా చూపించటం, ప్రభువుని ముందు పెట్టడం. నేనేమైతే చేశానో దీనంతటికీ ఈయన కారణం, ఈయన బట్టి చేశాను, ఈయన ద్వారా చేశాను, ఈయన మూలంగా చేశాను అనేటువంటి దేవుని మహింపరచడంలో భాగం. మూడవది దేవుని మహింపరచడం అంటే అర్థమైందంటే కాబట్టి తమను తాము తగ్గించుకోవటం అనేటువంటిది దేవుని మహింపరచడం, అది దేవుని మహింపరచడం అండి. కానీ దానియేలు ఎందుకోసం ప్రార్థన చేసినాడంటే కేవలం అంటే కాపాడబట్టు కోసం కాదు, దేవుడు ఏం చేయబడాలా? మహిమ. అందుకని ఆయన మహిమను వెతికేటువంటి వారే నిజమైన దేవుని యొక్క ప్రజలు. కాబట్టి అందుకనే దేవుని వాక్యంలో యోహాన్ అన్నాడు, నీవు హెచ్చవలసి ఉన్నది అని అన్నాడు. తర్వాత తన విషయం చెప్పుకుంటే ఏమన్నాడు? నేను తగ్గవలసి ఉన్నది అని చెప్తా వచ్చినాడు. తలంపేందంటే కానీ దానియేలు మొట్టమొదటిగా తను దేవుని మహింపరిచినాడు. చూడండి దేవుని వాక్యంలో ఏం చెప్పినాడు ఆ మనుషుడు. 28వ వచనం, రాజు దగ్గర నిలబడిన తర్వాత 28వ వచనం, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందు ఉన్నాడు. కాబట్టి దేవుని గురించి ప్రకటించే ఆధిక్యత వచ్చింది, దేవుని గొప్ప చేసి చూపించే ఆధిక్యత వచ్చింది. ఇది దాని యొక్క టార్గెట్, ఇది దాని యొక్క ఆశ. తను చేసిన ముగ్గురితో కలిసి భారంతో చేసిన ప్రార్థన ఉన్న ఉద్దేశం ఇది. అంత మాదిరి కాదు. కాబట్టి తనను దేవుడు వాడుకున్నాడు. వాస్తవానికి ఈ కలభావము దానియేలుకు తెలియబడింది. ఎందుకు తెలియబడింది మనకు తెలుసు. కాబట్టి ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా అని మొదటి అధ్యాయంలో చెబుతూ వారు మిగతా వారి కంటే 10 అంతలు శ్రేష్ఠులుగా కనబడ్డారని చెప్పిన తర్వాత పర్టికులర్గా దానియేలు గురించి చెప్తూ ఏమని రాయబడింది రండి. మొదటి ఒక పేజ్ తిప్పితే కనబడుతుంది కాబట్టి చూపిస్తున్నాను. మనకు తెలిసిన వచనమే. మొదటి అధ్యాయం 17వ వచనం, ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచన అనుగ్రహించును, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి. కాబట్టి పర్టికులర్గా దానియేలుకు మరి విడమర్చి చెప్పబడింది అనమాట. దానియేలుకి ఇచ్చిన తలాంతు ఒక మాట దానియేలు చెప్పాలా, సరే దేవుడు నాకు తలాంతు ఇచ్చినాడు, ఇంకా అది మీరు ప్రార్థన చేస్తే నాకు బయలుపరిచేస్తుంది, నాకు గుర్తు చేసుకుని నా గురించి నేను కూడా ప్రార్థన చేసుకుంటా అని చెప్పాలా కదా. తర్వాత రాజు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా రాజా ఏమనుకున్నావు, నా సంగతి దేవుడు నాకు అలాంటి టాలెంట్ దేవుడు ఇచ్చినాడు, మళ్ళా పేరుకి దేవుడు ఇచ్చినాడు అని చెప్పుండాల. కాబట్టి ఈ మనుషుడు దేవుని ఎంతగా మరి తన దేవుడు వాడుకున్నాడు. వాస్తవానికి దేవుడే అలాంటి జ్ఞానం ఇచ్చినాడు. అలాంటి జ్ఞానం పొంది వాడబడిన మనుషుడు దానికి కారణం ఎవరని చూపిస్తున్నాడు? ప్రభువే అని చూపిస్తున్నాడు. రండి 2వ అధ్యాయము ఇప్పుడు మనం చదివిన భాగంలో దేవుని వాక్యంలో 20వ వచనం, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు అని చెప్తూ 21వ వచనం, ఆయన కాలంలో సమయంలో మార్చువాడి ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు 2వ అధ్యాయం 21 ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును
అనుగ్రహించువాడు. వివేకుడు అయిండొచ్చు, జ్ఞానుడు అయిండొచ్చు, కానీ వానికి వివేకము దేవుడు ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. జ్ఞానం ఇవ్వడం ఏంటి అంటే అర్థం ఏంటంటే జ్ఞానం కలిగినంత మాత్రం సరిపోలే, వానికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు అని చెప్తూ కింద వచ్చిన తర్వాత తను ఏమని చెప్తా వచ్చినాడంటే దేవుని వాక్యంలో ఇక్కడ ఒక మాట నేను ఇందాక గుర్తు చేయలేదు. 23వ వచనంలో ఆ స్నేహితులతో ఐక్యపరచుకునేది కూడా నేను గుర్తు చేస్తాను. 23వ వచనం చూడండి. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు. కానీ ప్రభా, నా ప్రార్థన ఏనా ప్రభా నిజంగా నీ దృష్టికి ఎంత యోగ్యుడిగా, దాని గురించి ప్రభు అన్నాడు కదా, నీవు బహు ప్రియుడు అని అన్నాడు. ఎంత ఇష్టం కాకపోతే నాకు బయలుపరిచినావు ప్రభా అని చెప్పలే. ఏమని చెప్పినాడు? మేము ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మేమడిగిన ఈ సంగతి అది ఇక్కడ ఏకవచనం అన్నాడు, నాకు తెలియజేస్తున్నాను చెబుతూ, గనుక నేను స్తుతించున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తువి. ఇక్కడ చూడండి, నాకు అన్నట్లే, కానీ మేము ప్రార్థన చేసినాం, నువ్వు మాకు తెలియజేసినావు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీవే అన్నట్టు ఆ మాట గమనించండి. కానీ నువ్వు తెలియజేయబడింది అంతే. కానీ నువ్వు ఇవ్వబట్టే జ్ఞానం పొందినాను, అందుకని నా తలాంతుని బట్టి కాదు, నువ్వు నాకు ఇంతకు ముందుగా ఇచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్ని బట్టి కాదు, ఇంక టాలెంట్ ఇచ్చినప్పుడు నాకు ఇంకేం తప్పించుకోలేవు కదా అనుకోవడానికి కాదు. అందుకని దేని వాక్యంలో మరి ఏమంటారు, ప్రభు మహింపరచడం అంటే అర్థం ఏంటంటే ప్రతి ఏ విషయంలో అయితే దేవుడు మనల్ని ఆయా సందర్భాల్లో వాడుకుంటాడో దాని అంతటికీ ప్రభు కారణంగా చూపించటం. అందుకని అపోస్తలుడు పౌలు అన్నాడు, వీరందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డానని చెప్పినాడు. వాస్తవమే, ప్రయాసపడినాడు. అయితే తర్వాత ఏమన్నాడంటే, కానీ ఇది నా వలన కలిగింది కాదు, ఏమన్నాడు, నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప వలనే అని చెప్పినాడు. ఒక వచనం చూద్దాం, చూడండి, మన పరిచయమైన వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమైనానో దేవుని కృపలో అయినాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. కాబట్టి నేను కాదు, ఆయన కాదు ప్రయాసపడి. దేవుడు ఏమన్నా శరీరం మళ్ళా దాల్చుకొని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అట్లా ప్రయాసపడినారా? కాదు, తానే ప్రయాసపడినాడు. దేవుడు కృప ఇచ్చినాడు, ఆ కృపను తను ఉపయోగించుకున్నాడు. ఉపయోగించిన తర్వాత ఏమంటున్నాడు? ఎంత చక్కగా చెప్తున్నాడు, ప్రయాసపడినది నేను కాను అని చెప్తున్నాడు. నాకు తోడిన దేవుడు. అందులో ప్రభు పిలుపులు ఏమన్నాడు? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము, నేనేమి చేశానో దాని అంతటి వెనకాల కారణం ఏంటి? దేవుడు నన్ను బలపరిచినాడు కాబట్టినే అని చెప్పినాడు. దీని వాక్యలో కాబట్టి ప్రభు మహింపరచడం అంటే మూడో భాగం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోండి. దానియేలు విషయంలో అది మనం చూస్తాం. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 30వ వచనం. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. ఇక్కడ ఎంత శ్రేష్టమైన మాట. దేవుని ప్రజలంగా ఇక 3 తలంపులు జ్ఞాపం చేసుకోండి. మొట్టమొదటిగా కాబట్టి వీరు నలుగురు కలిసి ప్రార్థన చేస్తారు. ఇది ఒక సంఘం, స్మాల్ చర్చ్ ప్రేయర్ ఇది. కాబట్టి రక్షించబడిన దేవుని ప్రజల సమూహం వారు ప్రార్థన చేసినారు. కాబట్టి దేవుని వాక్యంలో వారి ప్రార్థన విషయం మనం ఏం చూస్తాం? కాబట్టి ఐక్యపరచుకొని చేసినారు, ఏకీభవించి భారంతో వారు ప్రార్థన చేసినారు. కాబట్టి దానియేలు తన స్నేహితులతో ఐక్యపరచుకుంటూ వచ్చినాడు. కానీ మేము అడిగిన ప్రభావం నువ్వు మాకు బయలుపరిచామని చెప్తా వచ్చినాడు. రెండవదిగా దేని వాక్యంలో ప్రార్థన, దానియేలు ఈ సందర్భాన్ని ఏం చూస్తామంటే ప్రార్థన యొక్క పరిధి యొక్క విస్తరణ అనేటువంటిది. కానీ నీ యొక్క నా యొక్క ప్రార్థన అలా ఉండాలా. కాబట్టి మనకి ఇష్టమైన వాళ్ళ కోసం చేసుకుంటూ పోవటం కాదు, అందరి కొరకు ప్రార్థన చేసే హృదయం ఉండాలి మనకు. బలహీనతలు ఉండే వాళ్ళని కూడా తృణీకరించకుండా వాళ్ళ బలహీనతను అసహించుకుంటూ వారు తిరిగి బలపరచబడాలని అపేక్షతో చేసేదిగా ఉండాలి ప్రార్థన. రక్షణ లేనటువంటి ప్రభువుని ఎరగని వాడు మన శత్రువైనా పోవాలి, వీడిని నరకనే పోవాలనుకోకుండా ప్రభు ఎట్లయినా రక్షించు, నాతో పాటు పరలోకానికి రావాలా, నాకంటే బలంగా తనని సాధన కావాలని ప్రార్థించగలగాల. కానీ మూడోది చూస్తుంటున్నాం, కానీ దేవుని మహిమ కొరకు మరి ప్రార్థన చేయటం అనేటువంటిది. కానీ ప్రభు శ్రేణిలో మనం ప్రార్థన ప్రవేశిస్తాం. కానీ చివరి దినాల్లో నేను కూడా మన యొక్క ప్రార్థన కూడా దేవుని ప్రజలతో ఐక్యపరచుకుని ఏకీవించేదిగా, కానీ మన విస్తరించిన పరిధి కలిగి ప్రార్థన చేసేవారుగా, దేవుని మహిమ కొరకు వెతుకుతూ ప్రార్థన చేసేవారుగా నేను ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఇతర హృదయంలో ఉంచుకున్న వారమే మొదట మన కొరకు ప్రార్థన చేస్తూ కొన్ని అంశాలు జ్ఞాపకం చేస్తాం. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి.